భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు మరియు ప్రతివిమర్శలు. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కొలంబియాలో ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి అధికార బీజేపీ పార్టీ రాహుల్ గాంధీని ప్రచార నాయకుడు అని తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. నిజంగానే భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉందా? భారత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. అది కూడా ఎక్కడో కాదు, సుదూర కొలంబియా గడ్డపై. నిజంగానే భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉందా? అసలు రాహుల్ ఏమన్నారు? బీజేపీ ఎందుకు అంతలా స్పందించింది? భారత ప్రజాస్వామ్యం నిజంగా ముప్పులో ఉందా? ఈ అంశంపై పూర్తి స్థాయి లోతైన విశ్లేషణ, ఇరు పక్షాల వాదనలు, నిపుణుల అభిప్రాయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహుల్ గాంధీ కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, మేధావులతో సంభాషించారు. ఈ సంభాషణలో ఆయన భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించారు. రాహుల్ చేసిన ముఖ్యమైన ఆరోపణలు 3 ప్రధాన అంశాల చుట్టూ తిరిగాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న మొత్తం దాడి అత్యంత పెద్ద ప్రమాదం. భారతదేశంలో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయి. మన సంస్థలపై జరుగుతున్న ఈ దాడి దేశాన్ని పట్టి పీడిస్తోంది అని రాహుల్ అన్నారు. ఈ దాడి వ్యవస్థీకృతంగా జరుగుతోందని, ఇది దేశాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం 2 విధానాలను తీసుకువచ్చింది. ఒకటి, పెద్ద నోట్ల రద్దు. ఇది చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను నాశనం చేసి అతి పెద్ద గుత్తాధిపత్య కంపెనీలు ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగాన్ని నియంత్రించడానికి వీలు కల్పించింది. రెండవది, జీఎస్టీ. ఇది కూడా మధ్య మరియు చిన్న వ్యాపారాలకు హాని కలిగించడానికి రూపొందించబడింది అని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడమే పురోగతికి మార్గమని కాంగ్రెస్ నమ్ముతుందని, కానీ ప్రస్తుత పాలకవర్గం కొందరి గుత్తాధిపత్యాన్ని నమ్ముతోందని విమర్శించారు. భారతదేశంలో కేంద్ర స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి ఉంది. 3 లేదా 4 వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకుంటున్నారు. వారికి ప్రధానమంత్రితో ప్రత్యక్ష సంబంధం ఉంది అని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై రావడం, అది కూడా భారతదేశ పరువుకు సంబంధించిన అంశం కావడంతో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది మరియు వాటిని నిరాధారమైన ప్రచారంగా కొట్టిపారేసింది. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని ప్రచార నాయకుడు, లీడర్ ఆఫ్ ప్రొపగాండా అని అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ వేదికలపై పదే పదే కించపరచడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. భారతదేశాన్ని అప్రతిష్ట పాల్చేయడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవం పెరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని కొందరు నాయకులు మండిపడ్డారు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంటే ఆయన మాత్రం విమర్శల అద్దంలో నుంచి చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అధికార పక్షం వాదించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలు ఆర్థిక వ్యవస్థను పారదర్శకం చేశాయని, చిన్న వ్యాపారులకు ఎంతో మేలు చేశాయని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. మొత్తంగా బీజేపీ ఈ వ్యాఖ్యలను అంతర్గత రాజకీయ అంశంగా కాకుండా దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీవ్రంగా పరిగణించింది. ఈ మాటల యుద్ధం కేవలం 2 వ్యక్తుల మధ్యనో, 2 పార్టీల మధ్యనో జరిగిన వాదన కాదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్థితి గురించి తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత కొన్నేళ్లుగా ఎన్నికల కమిషన్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వంటి సంస్థల స్వయం ప్రతిపత్తిపై విపక్షాలు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు దృష్టి పెడుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని రాహుల్ వర్గం వాదిస్తోంది. అంతర్జాతీయ సూచీలలో భారత పత్రికా స్వేచ్ఛ స్థానం పడిపోవడంపై ఆందోళనలు ఉన్నాయి. విమర్శనాత్మక జర్నలిజంపై ఒత్తిడి పెరుగుతోందని, ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు అని రాహుల్ పరోక్షంగా పేర్కొన్నారు.
గుత్తాధిపత్యం పెరుగుతోందనే ఆరోపణలకు కొంతమేర బలం ఉంది. కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలు దాదాపు అన్ని రంగాలలో విస్తరించడం, చిన్న వ్యాపారాలు కోవిడ్ ఆర్థిక విధానాల కారణంగా దెబ్బతినడం వంటి అంశాలను ఆర్థిక నిపుణులు కూడా గుర్తించారు. లోక్సభ మరియు రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తోంది. ఇది ప్రజల మద్దతుకు, బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని బీజేపీ వాదిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందనే వాదన అర్ధరహితమని అంటోంది. గత దశాబ్దంలో భారతదేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఇది కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద, విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా గుర్తించబడుతోంది. అలాగే దర్యాప్తు సంస్థలు చట్టం ప్రకారమే పనిచేస్తున్నాయని, అవినీతికి పాల్పడిన వారిని ఉపేక్షించకూడదని బీజేపీ స్పష్టం చేస్తోంది. సంస్థల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేయడం ద్వారా రాహుల్ వారిని బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తోంది. అంతర్గత రాజకీయ అంశాలను విదేశీ గడ్డపైకి తీసుకెళ్లి దేశాన్ని విమర్శించడం బాధ్యతారాహిత్యం అని, ఇది భారతీయతకు విరుద్ధమని బీజేపీ నమ్ముతోంది. ఈ ఇద్దరి వాదనల్లోనూ కొంత సత్యం ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు అవసరం, కానీ విదేశీ వేదికపై ఆ విమర్శల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ వివాదం దేశంలో రాజకీయ ధృవీకరణను మరింత పెంచింది. రాహుల్ మద్దతుదారులు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే, బీజేపీ మద్దతుదారులు రాహుల్ను దేశ వ్యతిరేకి అని విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్ష నాయకుడే మాట్లాడటం వల్ల భారత్పై అంతర్జాతీయ సమాజంలో కొంత సందేహం ఏర్పడవచ్చు. ఇప్పటికే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్యం గురించి ఈ వ్యాఖ్యలు ఆ ఆందోళనలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. బీజేపీ యొక్క తీవ్ర స్పందన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలపై విదేశీ జోక్యాన్ని అనుమతించకూడదనే ప్రభుత్వ దృక్పథాన్ని స్పష్టం చేసింది. ఈ మొత్తం వివాదంపై దృష్టి సారిస్తే, ఇది కేవలం రాజకీయ దాడి మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ గురించి జరిగిన చర్చగా చూడవచ్చు. రాహుల్ గాంధీ తన రాజకీయ లక్ష్యాల కోసం అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకున్నారని బీజేపీ భావిస్తోంది. అయితే అంతర్గత వ్యవస్థలపై జరుగుతున్న విమర్శలు ప్రపంచం ముందు పెట్టడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారని రాహుల్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఈ వాదనలు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపైకి వెళ్ళినప్పుడు వాటి తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. భారతదేశం ప్రపంచానికి, ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలబడాలనే ఆకాంక్షతో ఉన్నప్పుడు ఈ రకమైన తీవ్రమైన ఆరోపణలు దేశ ప్రతిష్టను ప్రభావితం చేయవచ్చు. అంతిమంగా ప్రజాస్వామ్య సంస్థలు బలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా బలంగా ఉంటుంది. విమర్శలు చేసే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది, వాటిని తిప్పికొట్టే హక్కు అధికార పక్షానికి ఉంటుంది. ఈ పోరాటంలో అసలు సత్యాన్ని ప్రజలే గ్రహించాలి. ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న రాహుల్ వాదనను మీరు సమర్థిస్తారా? లేదా దేశాన్ని కించపరుస్తున్నారన్న బీజేపీ వాదనను అంగీకరిస్తారా? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ విభాగంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.